జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును కూడా పెంచారు. కారణం ఏంటంటే ఇంతవరకు ఈ టోటల్ ఎపిసోడ్లో ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు కమిషన్ చైర్మన్గా. ఇందులో పాత గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపిస్తుంది అనే రీతిలో అర్థం వచ్చేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అప్పటికే కేసీఆర్కి నోటీస్ ఇచ్చిండు హాజరు కావాలని. కానీ కేసీఆర్ దాన్ని అడ్డం పెట్టుకుని, ఆయన చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా పోయిండు. సుప్రీంకోర్టుకు పోతే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వాదించింది. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదు, ఆయనకు ఆ కమిషన్ ఇష్టం లేదు అంటే సుప్రీంకోర్టు అడిగింది గవర్నమెంట్, మరి మీ ఇట్లా అంటున్నాడు కదా మీరు ఏమంటారంటే మాకేం అభ్యంతరం లేదు, మార్చమంటే మార్చేస్తామని అన్నారు. మార్చిరు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆర్గ్యుమెంట్ ఏం చేయకుండా ఒప్పుకున్నది. సో నరసింహారావు గారిని పక్కన పెట్టి జస్టిస్ పిసి ఘోష్ని కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు ఆయన ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నది. సో ఈ పర్టికులర్ కేసులో కేసీఆర్ను కూడా పిలిచే అవకాశం ఉంది అని అంటున్నారు, హరీష్ రావును కూడా పిలిచే అవకాశం ఉంది అంటున్నారు, ఈటల రాజేందర్ను కూడా పిలిచే అవకాశం ఉంది అంటున్నారు. ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈటల, హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆనాడు ఈ కాళేశ్వరం ఇదంతా జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మేడిగడ్డ కుంగిన సందర్భంలో. సో వితౌట్ కేసీఆర్ ఎంక్వైరీ, వితౌట్ ఆనాటి మినిస్టర్గా ఉన్న హరీష్ రావు ఎంక్వైరీ లేకుండా, ఫైనాన్స్ మినిస్టర్ ఎంక్వైరీ లేకుండా ఇది పూర్తయ్యే అవకాశం లేదు అని భావించినట్టున్నారు. ఈలోపుగా గడువు ముగిసింది. ఆ గడువుని మరో 2 నెలల పాటు పొడిగించారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్కి అతి త్వరలో మళ్ళీ నోటీసులు ఇచ్చి ఆయన ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉంది. మరి ఆయన ఎంక్వైరీకి వస్తారా? నేను నిన్న వి ప్రకాష్ గారు ఇంటర్వ్యూ చేసిన చూడొచ్చు మీరు. లాస్ట్లో ఈ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి ఇంకా కేసీఆర్ని పిలవలేదు, గతంలో నరసింహారావు పిలిస్తే కోర్టుకు వెళ్ళారు, ఆయన్ని మార్చమని మీరు కొట్లాడారు అని అంటే, అవునవును అది కరెక్టే, ఆయన కూడా మంచోడే, ఆయన ఒక ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యల వల్ల హర్ట్ అవ్వడం జరిగింది కేసీఆర్, దాంతో ఆయన వద్దని అనుకున్నాడు. కానీ ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మీద ఎలాంటి మాకు అభ్యంతరాలు లేవు, అసలు ఆయన చాలా జెన్యూన్ పర్సన్, ప్రకాష్ గారే చెప్పినారు, నేను చాలా జెన్యూన్ పర్సన్. సో ఆయన ఇచ్చే రిపోర్ట్ కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది, ఖచ్చితంగా కేసీఆర్ హాజరవుతాడు, నాతో కూడా చెప్పిండు అనే రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ హరీష్ రావుకి నోటీసులు ఇవ్వబోతున్నారు. నోటీసులు ఇస్తే వాళ్ళు అటెండ్ అవుతారా లేదా అన్నది మనం చూడాలి, మరి ఏ రకంగా రియాక్ట్ అవుతారు అన్నది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తుది నివేదిక జాప్యం కాబోతున్నది, అంటే మరింత లేట్ అవుతున్నది. కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 3 కమిషన్ ఆహ్వానించినట్టుగా తెలిసింది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో కేసీఆర్తో పాటు నీటిపారుదల, ఆర్థిక శాఖల మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లను రమ్మని కోరే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ 3 విచారణకు కాకుండా కమిషన్ దర్యాప్తులో వెల్లడైన అంశాల్లో కొన్నింటిపైన అభిప్రాయాలు తెలుసుకోవడానికి కమిషన్ పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై కమిషన్ వర్గాలు మాట్లాడడానికి నిరాకరించాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అదే పిసి ఘోష్ కమిషన్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది. గత నెలాఖరులో 1 నెల మాత్రమే గడువు పొడిగించింది. దీని ప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తి కావాలి. ఈ నెల 21 లేదా 22వ తేదీన జస్టిస్ పిసి ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారనే ప్రచారం జరిగింది. అయితే విచారణలో సీనియర్ ఇంజనీర్లు, అధికారుల్లో ఎక్కువ మంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలు అమలు చేశామని చెప్పిన నేపథ్యంలో వీటిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకునే నిర్ణయంతో కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో కమిషన్ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీన జస్టిస్ పిసి ఘోష్ తుది నివేదిక ఇచ్చి 22వ తేదీన కోల్కతా వెళ్తారనే ప్రచారం జరగ్గా, దీనికి భిన్నంగా కమిషన్ గడువును జూలై ఆఖరు వరకు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్లను ఆహ్వానించి మాట్లాడాలని కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలోనే గడువు పొడిగించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు 1-2 రోజుల్లో కమిషన్ నుంచి వారికి సమాచారం అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే నరసింహారావు గారు ఉన్నప్పుడే
ఆయన కూడా కేసీఆర్కి నోటీస్ ఇచ్చిండు హాజరు కావాలని. ఆయన హాజరు కాలే. ఇప్పుడు గడువు పెంచింది కూడా 200% వీళ్ళకి నోటీస్ ఇవ్వడానికే గడువు పెంచారు. అందులో ఎలాంటి ఇంకా విశ్వసనీయ వర్గాలు ఇంకేం లేదు. దానికోసమే గడువు పెంచారు. ఎందుకంటే అప్పుడున్న కమిషన్ ఆయనకి నోటీస్ ఇచ్చి పిలిచిన తర్వాత మరి అది అయిపోదు కదా. కమిషన్ చైర్మన్ మారినప్పటికీ మరి ఆయన విచారించకపోతే ఎంక్వైరీలో మళ్ళీ ఏదో తేడా జరిగిందనే అనుమానాలు వస్తాయి కాబట్టి సో ఆయన విచారించబోతున్నారు. అండ్ దట్టు టోటల్ ఇంజనీర్లు ఆ మురళీధర్ రావు దగ్గర నుంచి కింద ఉన్న బ్యాచ్ అంతా ఎవరి సమక్షంలో ఇది నిర్ణయం జరిగిందంటే ముఖ్యమంత్రి, బాసు, ముఖ్యమంత్రి. సో ఈ స్టేట్మెంట్సే వాళ్ళ నుంచి వచ్చినాయి కాబట్టి, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి వాళ్ళను కూడా విచారించాలని నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతున్నది. మరి ఎప్పుడు ఆల్రెడీ నోటీస్ ఇచ్చిరని అంటున్నారు, ఇవ్వలేదని అంటున్నారు. ఇంకా క్లారిటీ అయితే లేదు. కమిషన్ వర్గాలు కూడా ఏమి ఇంకా ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా బయటికి ప్రకటించలేదు. ఇప్పుడు వెరీ క్లియర్ ఇది. ఇప్పుడు ఇందులో అవినీతి జరిగింది అన్నది క్లియర్, అందుకే కుంగింది అన్నది మనకి సాక్ష్యం వాస్తవాలు కనబడుతున్నాయి. నేను పెంటారెడ్డి గారని ఎత్తిపోతల టోటల్ ఈ ఎపిసోడ్లో ఆయన కీలకంగా వ్యవహరించిండు. కేసీఆర్కి సలహాదారుడిగా ఉన్నాడు ఈ టోటల్ ఎపిసోడ్లో. ఆయనే గవర్నమెంట్ మారిన తర్వాత నాకే ఇచ్చిన ఇంటర్వ్యూ. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాపం ఆయన రంగారెడ్డి గారు లేరు. ఆయన పాలమూరు రంగారెడ్డికి ఓఎస్డీగా పనిచేసారు ఆయన పాపం ఫస్ట్ 5 years. ఇక ఆయన కేసీఆర్ ఈ పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టినా ఆయన తప్పుకున్నాడు. మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రంగారెడ్డి గారిని మళ్ళీ ఆయన అపాయింట్ చేశారు. ఎందుకు? పాలమూరు రంగారెడ్డి కోసం. కానీ ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. మొన్నటికి 1 year అనుకుంటాను. సో ఆయన ఇంట్లోనే, రంగారెడ్డి గారి ఇంట్లోనే పెంటారెడ్డి గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మేము పెంటారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇందులో అవినీతి జరిగింది, ముఖ్యంగా పంప్ హౌజుల విషయంలో గోల్మాల్ జరిగింది, పంప్ హౌజుల ఎత్తును తగ్గించడంలో హరీష్ రావుది, కేసీఆర్ది కీలక పాత్ర, మెగా కృష్ణారెడ్డికి ఇది మన డబ్బులు రావడానికి ఉపయోగపడ్డది వాళ్ళ నిర్ణయం అని ఆయన ఓపెన్గా పబ్లిక్లోనే నా ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి పంప్ హౌజుల మీద ఎంక్వైరీ చేస్తలేడు. పంప్ హౌజులకి ఎంక్వైరీ కమిషన్ సంబంధం లేదు. విషయం అది జస్ట్ ఓన్లీ ఆ కుంగిన దాని విషయంలోనే ఎంక్వైరీ. మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందు బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, ఎట్ట మునిగిపోయిన అన్న దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు. ఈ కమిషన్కి ఆ బాధ్యత అప్పగించవచ్చుగా? నో. ఎందుకంటే అది మెగా కృష్ణారెడ్డి కట్టిండు కాబట్టి. అందుకే మాకు ఈ ఎంక్వైరీల మీద, ఈ విచారణల మీద నమ్మకం లేదు. జరిగినప్పుడు జరిగిందా అని అనుకోవాలి తప్ప నమ్మకం లేదు.